అదొక ఆదివారం పీజీలో క్యారెట్ అండ్ క్యాబేజ్ పల్య పెట్టిన రోజు. అదేంటి ఆదివారం అంటున్నావు, వెజ్ కర్రీ చెప్తున్నావు అని అనుకుంటున్నావా బ్రో? సండే మా పీజీలో చికెన్ పెట్టారు బ్రో, వెన్స్డే పెడతారు. సో దాన్ని తినలేక 4 బంగాళదుంపలు ఉంటే దాంతో కర్రీ వండుకుందామని ఫిక్స్ అయిపోయా. మనం ఉండేదే పీజీలో, ఇంకా ఎక్కువ హడావిడిలు మనం చేయం కదా. అందుకే ఏం హడావిడి లేకుండా ఓ 4 తాలింపు దినుసులు వేసుకుని అవి కొంచెం ఏగే వరకు ఉంచి దాంట్లోనే ఒక ఉల్లిపాయ, ఓ 4 పచ్చిమిరపకాయలు వేసేసుకొని అది కూడా మంచిగా ఏగే వరకు తిప్పుతూ ఉంటే అది ఎర్రగా రాగానే మనం అంతకుముందు కోసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు కూడా దాంట్లో పడేసేసి అలా తిప్పుతూ ఉన్నాం అనుకో. నువ్వు కొంచెం ఆయిల్ తక్కువ వేసి ముక్కలు కొంచెం ఒక 70% ఉడికినప్పుడే నువ్వు కారం వేసేసి ఆ తర్వాత 2 నిమిషాలకు దించేసావనుకో, బంగాళదుంప ముక్క క్రిస్పీగా వస్తుంది అన్నమాట కర్రీ. అప్పుడు లేదు కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి కొంచెం ముక్కలన్నీ ఉడికేదాకా ఉంచి అప్పుడు ఉప్పు కారం వేసావనుకో, ముద్ద కూర వస్తుంది అన్నమాట. ఇదే సీక్రెట్.